హాయ్. హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసరికి బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి. నేను ఏవైతే స్టిచ్ చేశానో అవి. ఎలా ఉన్నాయని ఎలా ఉన్నాయనేది చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇదొచ్చేసరికి మషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. నేను దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ నేనేంటంటే పైపింగ్ ఇచ్చాను. థ్రెడ్ పైపింగ్. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్‌తో ఉందో. మీకు ఎక్కడా కూడా ఫినిషింగ్ అనేది పోదనమాట. చూడండి మొత్తం నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్‌కి కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం నేను పైపింగ్ ఇచ్చాను. థ్రెడ్ ఎంత నీట్ ఫినిషింగ్‌తో ఉందో చూడండి. ఎక్కడా కూడా అంటే అంటారు పైపింగ్ అనేది బయటికి కనిపించదు. మొత్తం నేను లోడింగ్ ప్రాసెస్‌లోనే చేశాననమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి ఏంటి చూపిస్తున్నానని చూస్తున్నారా? ఇదొచ్చేసరికి ఫైనల్ స్టిచెస్ అండి. అంటే నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ అయితే లేదు ప్రెజెంట్. సో, నేను దానికోసం ఏం చేస్తానంటే పీచులు అవేమి బయటికి కనిపించకుండా కంప్లీట్ లోడింగ్ ప్రాసెస్‌లోనే స్టిచ్ చేస్తాను ఆల్మోస్ట్. ఎలా ఉందనేది చెప్పండి. ఇదొచ్చేసరికి ఇంకో బ్లౌజు. బ్లూ శారీ అండ్ దాని మీద పింక్ బ్లౌజ్ వచ్చింది. శారీలో బ్లౌజే దాని మీదే వర్క్ ఏయించాము. వర్క్ చూసారా ఎంత బావుందో. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ కోలం డిజైన్స్ ట్రెండ్ అవుతున్నాయి గదా! దాని తర్వాత ఇలాంటి ఈ నెక్ కూడా బాగా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. చూడండి బ్లూ శారీ, పింక్ బ్లౌజు కాంబినేషన్‌తో బావుంది డిజైన్. ఇవి కూడా నేను వేయించినప్పుడు చాలామంది వేయించారండి. బావుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి నార్మల్ వర్క్ ఏం లేదు. నార్మల్ బ్లౌజే. నేను బ్యాక్ ఇలా కొంచెం డిజైన్ ఇచ్చాను. రౌండ్ అంటే డీప్ నెక్స్‌లోనే నేను అలా చిన్న షేప్ ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాననమాట. ఫ్రంట్ కూడా రౌండు అండ్ ప్రిన్స్ కట్టేనండి. హ్యాండ్స్‌కొచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ తోటి స్మాల్ కట్ వర్క్ ఇచ్చాము. బావుంటుంది అని చెప్పేసి. ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయాలి. లాస్ట్ వరకు చూసి. ఫ్రంట్ ప్రిన్స్ కట్. చూడండి మీకు ఎక్కడా కూడా పీచులు అలా ఏం కనిపించవనమాట. బ్లౌజ్ అంతా మీకు నీట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. అండ్ ఫైనల్లీ ట్రెండ్ అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది. ఇప్పుడు ఎవరు నాకు తెలిసి ఈ మధ్య టైలర్స్ దగ్గరికి ఈ బ్లౌజెస్ ఏమి రావట్లేదనుకుంటా. లాంగ్ టైం నా దగ్గరకొచ్చింది. బావుంటది. కృష్ణ ముకుంద బ్లౌజ్ డోలా సిల్క్ శారీస్‌కి మంచిగా ఉంటదనమాట అసల వేసుకుంటే. ట్రెండీ లుక్‌తో ఉంటదనమాట బాగా. చూడండి ఎంత బావుందో బ్యూటిఫుల్‌గా. బ్లూ విత్ యెల్లో కాంబినేషన్ తోటి. నాకు పాసిబుల్ అయితే నేను తనని యాక్చువల్‌గా హల్దీ కోసం తను ఆ శారీ ప్రిఫర్ చేసిందనమాట. నాకు పాసిబుల్ అయితే నేను తనని ఫోటోస్ అడుగుతాను. ఒకవేళ పంపిస్తే మాత్రం కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండండి బ్లౌజెస్. యాక్చువల్‌గా ఇవి 4 బ్లౌజెస్ అండ్ ఇంకోటి కూడా ఉండాలి. అది ఆల్రెడీ కస్టమర్ హ్యాండ్‌లోకి వెళ్ళిపోయింది. నా దగ్గర వీడియో బిట్ ఒకటి చిన్నది ఉందనుకుంటా. నేను లాస్ట్‌లో అది యాడ్ చేస్తాను. చూడండి లాస్ట్ వరకు. యాక్చువల్‌గా అదొచ్చేసరికి మెజర్‌మెంట్‌తోనే ఇచ్చారనమాట. తను రీసెంట్‌గా డెలివరీ అయింది. సో, చేంజెస్ ఉంటాయని చెప్పారు. ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే నాకు మెజర్‌మెంట్‌కి ఇచ్చారనమాట. అది బావుందని చెప్పేసి. సో, అదొక హ్యాపీనెస్ అనమాట. మనం స్టిచ్ చేసిన బ్లౌజే మనకు మెజర్‌మెంట్‌కి ఇస్తే. ఇదొచ్చేసరికి వైట్ అండ్ పర్పుల్ కలర్ శారీ కాంబినేషన్‌తో కుచ్చులేయించామంటే కుచ్చులేయించేసి బ్లౌజ్ అయితే నార్మలేనండి. డిజైన్ ఏం లేదు. ఫ్రంట్, బ్యాక్ రౌండ్ నెక్స్, ఫ్రంట్ ప్రిన్స్ కట్. నార్మల్ ప్లెయిన్ బ్లౌజే. సో, ఎలా ఉందనేది చూసి కామెంట్ చేయడం